టుడే టాకీస్ మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందించబోతున్నాను. మనకు చూసుకుంటే కనుక సచివాలయ ఉద్యోగాల నియామకాల ప్రక్రియ అయితే ఏ విధంగా ఉందనేది చూసుకుంటే కనుక చాలా వేగవంతంగా అయితే జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లాలో పోస్టులు కూడా పెరగడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని కూడా మనం చూద్దాం. వివిధ శాఖ అధికారులకు జేసీ శ్రీనివాసుల ఆదేశం. త్వరలోనే కౌన్సిలింగ్ ప్రక్రియ. గ్రామ వార్డు సచివాలయాల రెండో విడత నియామకాలకు జిల్లా అధికార యంత్రాంగం చకాచక అడుగులు వేస్తుంది. జిల్లాలో మొత్తం 19 విభాగాల్లో 1187 పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్లో భాగంగా రాత పరీక్షల ఫలితాల మేరకు మెరిట్ జాబితాను ఇప్పటికే సిద్ధం చేశారు. ఇక రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం రాష్ట్ర జాబితా తయారీ, అలాగే కాల్ లెటర్ల జారీ, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ తదితర ప్రక్రియపై ఇప్పటికే వివిధ శాఖాధికారులకు జేసీ శ్రీనివాసులు అయితే మార్గదర్శకాలు జారీ చేశారు. మరి ఈ మేరకు ఆయన ఛాంబర్లో పలుమార్లు అధికారులతో చర్చించారు. జడ్పీసీఈఓ ఇన్ఛార్జి బాధ్యతలను కూడా జేసీ శ్రీనివాసులే నిర్వహిస్తుండటంతో పంచాయతీరాజ్ శాఖ, మున్సిపాలిటీలు, వ్యవసాయ, వెటర్నరీ ఇవన్నీ కూడా పోలీసు, విద్యా, వెల్ఫేర్, సర్వే, మత్స్య, సెర్టికల్చర్, వైద్య ఆరోగ్య శాఖ తదితర శాఖల వారీగా ఖాళీలు ఉన్న పోస్టుల్లో ఓపెన్ విభాగం, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, అలాగే స్పోర్ట్స్ కోటాలో కేటాయింపుల ప్రకారం పోస్టులన్నీ భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇక నాటి లెక్కల ప్రకారం ఖాళీగా ఉన్న పోస్టులు చూస్తే 1187 పోస్టులు అయితే భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయగా, ఇప్పుడు చూస్తే అర్హత రాత పరీక్షకు మొత్తం 162,786 మంది హాజరయ్యారు. మార్కుల మేరకు మెరిట్ జాబితాను గత నెలాఖరులోనే సచివాలయ అధికారి వెబ్సైట్లో ప్రకటించారు. ఇక అనంతరం జిల్లాల వారీగా పోస్టుల ఖాళీల ప్రకారం రాష్ట్ర జాబితాను శాఖాధికారులు సిద్ధం చేసి కలెక్టర్ జె నివాస్ ఆమోదానికి పంపించారు. అయితే దీనిపై కలెక్టర్ ఆదేశాల ప్రకారం జాయింట్ కలెక్టర్, ఇన్ఛార్జి సీఈఓ వివిధ శాఖాధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఇక మరికొద్ది రోజుల్లోనే అభ్యర్థులకు ఆన్లైన్లో కాల్ లెటర్లు పంపించనున్నారు. అయితే నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 11లోగా కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఇది ఫ్రెండ్స్, అయితే మనం చూసుకుంటే ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో కొంచెం మనం చూసుకుంటే కనుక ఈ యొక్క పరిస్థితి కొంచెం స్లోగా వెళ్ళింది ఇప్పటి వరకు కూడా. ఇప్పటి నుండి కూడా ఇక కాల్ లెటర్లు అవన్నీ కూడా రెడీ చేశారు, అందరికీ కూడా అందజేయడానికి అయితే చూస్తున్నారు. అయితే మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూసుకుంటే 1187 పోస్టులు ఉంటే కనుక ఇప్పుడు అవి కాస్త పెరిగాయని అయితే చెప్తున్నారు. మరి ఎన్ని పోస్టులు పెరిగాయి అనేది కూడా మనకైతే ఇంకా తెలియలేదు. కానీ పోస్టులు అఫీషియల్ వెబ్సైట్లో చూస్తే కనుక మనకి కొంత స్పష్టంగా అయితే అర్థమయ్యే అవకాశాలు ఉన్నాయి. నేను అది కూడా మీకు లైవ్లో అయితే వివరిస్తాను. అయితే ఇక్కడ ఈ యొక్క గ్రామ సచివాలయం ఏదైతే ఉందో వీటికి సంబంధించినటువంటి, అలాగే వార్డు సచివాలయం సంబంధించినటువంటి పోలీసు, విద్యా, వెల్ఫేర్, సర్వే, మత్స్య, సెరికల్చర్ ఈ శాఖలన్నిటికీ సంబంధించి కూడా మొత్తం ప్రతి శాఖలోనూ కూడా ఈ యొక్క పోస్టులన్నీ రాష్ట్ర విధానంలో తీశారనమాట. మహిళల కేటగిరీ మహిళలకి, అలాగే ఎస్టీ, మళ్ళీ ఎస్టీ, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇక తర్వాత హ్యాండిక్యాప్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, తర్వాత స్పోర్ట్స్ కోట, వీటన్నిటి కూడా కలిపి తీశారు. సో వీటన్నిటికీ సంబంధించినటువంటి కాల్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా రెడీ చేశారు. ఇప్పుడు ఈ జాబితా అంతా కూడా ఈ యొక్క కలెక్టర్ గారి ఆదేశాల వరకు అయితే పంపించడం జరిగింది. వన్స్ ఒకసారి అప్రూవ్ అయిందంటే కనుక వీళ్ళందరికీ కూడా కాల్ లెటర్స్ అయితే రావడం అయితే పక్క అనమాట. సో మనకు చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క 1187 పోస్టుల భర్తీకి కూడా 162,787 మంది అయితే హాజరయ్యారు దీంట్లో చూస్తే. అయితే ఇంతమందిలో మనకి ఎందుకంటే చూసుకుంటే అత్యధికంగా నాకు తెలిసి శ్రీకాకుళం జిల్లా నుంచి అటెండ్ అయ్యారనుకుంటాను నాకు తెలిసి. కానీ అయితే ఇక ఈ నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే ఈ నెల 11లోగా కౌన్సిలింగ్ ప్రక్రియ అయితే పూర్తి చేయబోతున్నారు. మనకి 11వ తారీఖున నియామక పత్రాలు అయితే ఇచ్చేస్తారు వీళ్ళందరికీ కూడా. అంతకుముందు కూడా ఆల్రెడీ ఇస్తున్నారు కొన్ని జిల్లాల్లోని మనం చూసుకుంటే కనుక. సో శ్రీకాకుళం జిల్లాలో ఏంటంటే కనుక కొన్ని కాల్ లెటర్స్ అనేది కొంత ప్రాసెస్ అయితే లేట్ అయింది. యాక్చువల్లీ 5వ తారీఖు మొత్తం కాల్ లెటర్స్ పంపించే ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయమన్నారు. కానీ కొన్ని సమస్యల, సాంకేతిక కారణాల వల్ల అయితే ప్రతి జిల్లాలో అంటే కొంత ఆలస్యం అవుతుంది, ఒక్కొక్క జిల్లాలో తొందరగా అవుతుంది. ఇక మనకి ఇక్కడ చూసుకుంటే అయితే శ్రీకాకుళంలో కూడా కొంతమంది కాల్ లెటర్స్ వచ్చాయని మన ఆర్టికల్స్ కూడా చూసాం వీటికి సంబంధించి. అయితే మిగతా వాటికి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ పంపించి దానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెట్టేసి నియామక పత్రాలు అందజేసామని అయితే ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. సో ఇది శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి వివరాలు అనమాట. మరొక జిల్లాకి సంబంధించినటువంటి వివరాలతో అయితే మేము ముందుకు వస్తాను. అంతేకాకుండా శ్రీకాకుళం జిల్లాకి కాకుండా ప్రతి జిల్లాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే నేను అందిస్తూ ఉంటాను. అయితే మన టుడే టాకీస్లో వచ్చినటువంటి మినిట్ అప్డేట్ ఛానల్, మినిట్ అప్డేట్ వీడియోలన్నీ కూడా మీరు వాచ్ చేయాలంటే కనుక మీరు మన టుడే టాకీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే కనుక ఈ యొక్క గ్రామ సచివాలయం వెరిఫికేషన్ ప్రక్రియ కానివ్వండి, లేదా సర్టిఫికేట్లో ఏవేవి తీసుకెళ్ళాలి ఇలాంటివన్నీ కూడా ఫలితాల దగ్గర నుంచి కూడా నియామక పత్రాలు అందుకునేంత వరకు ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుందనేది అయితే నేనైతే వివరించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి లింక్ని అయితే వీడియో కింద ఇస్తాను, మీరు చూడండి కావాలంటే కనుక. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.